అభివృద్ధి జరిగిందా, అవినీతి పెరిగిందా ఆలోచించే మేధస్సు మనకు లేదా? కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయం, వనరులు, వసతులు, ఉపాధి ఒక్కటేమిటి? సామాన్యుడి స్వప్నం సాకారమయ్యిందా అంటే మహానేతలంతా మహాద్భుతంగా మాట్లాడతారు. ఎవరి మీడియా వారిది, ఎవరి మాధ్యమాలు వారివి. మాటల గారడి, అంకెల గారడితో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఈ ప్రశ్నకు సమాధానం వేరెక్కడా వెతకక్కర్లేదు. మన జీవితాలే సాక్షి. సమాధానం మన మనస్సాక్షికి బాగా తెలుసు. జీవితం ఒక యుద్ధం అయితే దాన్ని గెలవడానికి మనకున్నటువంటి ఆయుధాల్లో చాలా బలమైన ఆయుధం ఓటు హక్కు. దాన్ని నిర్వీర్యం చేయొద్దు. ఖచ్చితంగా ఓటు వేసి తీరుదాం. అప్పుడే ప్రశ్నించగలం, పిడికిలెత్తగలం. ఒకటి మాత్రం విస్మరించకండి. 100కు రూపాయి వడ్డీ తెలుసు, 2 రూపాయలు, 3 రూపాయలు అవసరం మనదైతే 10ల సంఖ్యలో వడ్డీలు వసూలు చేసే వాళ్ళని చూసాం. కానీ మన ఓటు హక్కును 100లు వెచ్చించి కొంటున్నారు అంటే లక్షణంగా